జీడీఎస్ ఉద్యోగంలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. జీడీఎస్ ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఒక భద్రత ఇచ్చేటువంటి, అంటే కనీసం 18 నుంచి 25 వేల రూపాయలు మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి భద్రత ఉంటుంది. అదే విధంగా గవర్నమెంట్ జాబ్స్ లో ఇన్సెంటివ్ అనేది చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ లో ప్రైవేటు ఉద్యోగులు ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ బోనస్ స్ట్రక్చర్ ఉంటుందో అలా మీకు ఎంత ఓపిక ఉంటే ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం కూడా ఈ జీడీఎస్ ఉద్యోగంలో ఉంది అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇలా మంచి చేసిన వాళ్ళని ప్రమోషన్స్ లో పెంచడం, నెట్వర్క్ లో ఉండే విషయాలు ఇవన్నీ కూడా మేము జీడీఎస్ లతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇప్పటి వరకు మేము పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో చేశాం. ఎందుకంటే ఇక ముందు పార్సిల్ వ్యవస్థ అనేది, ఈ కామర్స్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం దాన్ని కంపల్సరీగా అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే మార్పు అందిపుచ్చుకొని ఏ వ్యవస్థ కూడా మనుగడ సాగించలేదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మోదీ గారి నాయకత్వంలో, సింధియా గారి మార్గదర్శకత్వంలో సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈ రోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్ గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. మీరు చూస్తా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ ని, ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ని, 5 వైస్ సిటిఓల్ని ఈ విధంగా తీసుకొచ్చి ప్రైవేటు సంస్థల్లో ఏ విధంగా అయితే ఐటీతో ముందుకు వెళ్తుందో ఆ విధంగా ఈ రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేస్తా ఉన్నాం. నేను నెలలా రివ్యూ చేస్తా ఉన్నాను. సింధియా గారు 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తా ఉన్నారు. దీని ఫలితం ఏంటయ్యా అంటే, ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 1.5% ఉంటే ఒక్క క్వార్టర్ లోనే 10 నుంచి 15% గ్రోత్ తీసుకొచ్చారు పోస్టల్ ఉద్యోగులు దేశం అంతా కూడా. అంటే మనం మానిటర్ చేస్తే, ప్రోత్సాహం ఇస్తే ఒక్క నెలలోనే, అంటే సంవత్సరానికి 1.5% గ్రోత్ వచ్చే డిపార్ట్మెంట్ 3 నెలల్లో 15% గ్రోత్ వచ్చింది. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో కూడా, మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించగలరో కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ఐటీ 2.0 5,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం. ఇంతకు ముందు యూపీఐ తీసుకునే వాళ్ళు కాదు, ఈ రోజు యూపీఐని తీసుకొచ్చాం. నగదు రహిత లావాదేవీలు, పార్సిల్ అన్నిటికీ ఎస్ఎంఎస్ ట్రాకింగ్ ఎస్ఎంఎస్ మెసేజ్ ఓటీపీలు పెట్టాం. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ పెట్టాం. ఉద్యోగులందరూ ఆఫీస్కి వచ్చే విధంగా జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెట్టాం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక జవాబుదారీతనాన్ని ఈ 1.5 సంవత్సరంలో తయారు చేశామని తెలియజేస్తా ఉన్నాం.